హాయ్ ఎవ్రీవన్. అనిల్ డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. అన్ని కూడా ప్రెజెంట్ హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఒకసారి చలికాలం స్టార్ట్ అయింది కదా, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి అన్న, ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి అన్న. నమస్తే అన్న. ఇప్పుడైతే గేదెల ధరలు కొద్దిగా సామాన్యంగా ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు. రేట్లు బాగున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. రోజు మీద 10 నుంచి 16 వరకు పాలిచ్చే గేదెలు ఉన్నాయి అన్ని కూడా. ఇప్పుడు అమ్మకాలు ఎట్లా ఉన్నాయి అన్న? ఇప్పుడు ప్రెజెంట్ రైతులు కొంటున్నారు బాగానే ఉన్నాయి. ఎన్ని అమ్మినావు అన్న ఈ మంత్ లో? ఎక్స్పెషల్లీ నేను ఈ వారం రోజుల నుంచి ఒక 40 అమ్మానండి. నేను తమిళనాడు ఒకటి ఎక్కించానండి. తమిళనాడు సేలం. ఎన్ని గేదెలు? 6 గేదెలు. వాళ్ళు కొత్తగా డైరీ పెడతారు, సేమ్ మా డైరీ కొలతలా ఈచి పెట్టించాను వాళ్ళతో. అంటే డైరీ అంటే ఇంతకు ముందు డైరీ ఫామ్ పెట్టించారు, ఇప్పుడు ఇప్పుడే కొత్తగా పెట్టుకుంటున్నారండి వాళ్ళు. లోన్ అది పెట్టుకుని స్టాండప్ ఇండియా లోన్ ఏదో పెట్టుకున్నారండి వాళ్ళు. అని ఇప్పుడు తమిళనాడు అంటే దగ్గర వాళ్ళకు తిరుపతి 925 అండి మాకు. అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ దొరుకుతాయి కదా ఐ థింక్ బ్రీడ్ బాగుందని ఒకసారి వచ్చి మామూలుగా చూసుకున్నారండి ముందు. అంటే తీసుకోలేదు చూసుకున్నారు. ఇక్కడ ఓకే అనుకుని ఒక 2 రోజులు చూసుకుని తర్వాత వచ్చి మళ్ళీ 2 రోజులు చూసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళు నిండు సుడి గేదెలు తీసుకున్నారా, పాడి తీసుకున్నారు? ఈ నేటివే. ఎన్ని పూట్ల పాలు చూసుకున్నారు? 4 పూటలు చూసుకున్నారు. 4 పూటలు చూసుకున్నారు. అంటే వాళ్ళకి యావరేజ్ గా ఎంత ఎట్లా పడ్డాయి? ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేసిన? యావరేజ్ 125, 130 అలా. 130 అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లాగా 125, 130 ఆ రేంజ్ లో పడ్డాయి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాం. 26,000 ట్రాన్స్పోర్ట్. ఎన్ని కిలోమీటర్లన్నా? 924 అండి. అంటే దగ్గర ఒక 1000 కిలోమీటర్లు వేసుకో. 1000 కిలోమీటర్లు కలిసి 26,000. 26,000 మేము ఇచ్చాం ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా. అంటే గేలు తీసుకున్నారని వాళ్ళకి నమ్మకంగా చెప్పండి. ఇప్పుడు చాలా మంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎందుకు ఇస్తున్నావు నువ్వు నమ్ముకున్నా. నేనేమన్నాండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని నేను చెప్పుకోను కాదు. నా పక్క డైరీ కూడా చెప్తున్నాడు మా బిజినెస్ ఆగిపోయింది. నాదేం పోతుంది, నీకు తెల్లదేమన్నా. గేదె మీద అంత ఇంత పడుతుంది. ఇప్పుడు 1,20,000 పడేది 1,22,000 పడుతుంది. ట్రాన్స్పోర్ట్ 2-3 వేలు చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ పోతుంది. అంటే ఎట్లా అంటే పక్కలు చెప్పడం వల్ల అది చెప్పడం. ఇప్పుడు పక్కోడు నేను ఫ్రీ ఇచ్చేస్తా, నేను ఫ్రీ. ఇప్పుడు ఉందండి మన రాష్ట్రాలకే చూసుకుందాం, పక్క రాష్ట్రం కూడా అన్ని ఫ్రీ అన్నాడు, మన మహారాష్ట్ర వాళ్ళు ఫ్రీ అన్నారు. అలాగే ఇది అంతే కదండి. ఓకే. సో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏమీ లేదండి. మనం మనది కొద్దిగా ఇస్తాం, వాళ్ళది కొద్దిగా. మన లాభం చూసుకునే కదండి చేసేది. 50-50 పడుతుంది. అంటే వాళ్ళకి పడుతుంది, మనకి పడుతుంది. సో వాళ్ళైతే కొత్తగా డైరీ ఫామ్ లోన్ క్యాష్ స్టాండప్ లోన్ అని తీసుకున్నారు. అది ప్రాసెస్ ఉందంటే కొటేషన్ కూడా ఇచ్చాము. ఈ మంత్ క్యాష్ ఇచ్చి తీసుకున్నారండి. సో అంటే మీకు మళ్ళీ మీకు అమౌంట్ ఉన్నప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలా? అలా పడిపోయింది. వాళ్ళు మళ్ళీ మొత్తం 50 వాటిలు పెట్టారండి. ఇప్పుడు స్టార్టింగ్ ఒక 6 తీసుకెళ్ళి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అని సెట్ చేసుకుని వాళ్ళ క్లైమేట్ అలవాటు పడతాం లేదు చూసుకుంటున్నారండి. వాళ్ళకి పక్కన ఈ రోడ్డు దగ్గర అండి. అక్కడ ఒక 2 అక్కడ చూసుకునండి. ఇక్కడ ఒక 6, అక్కడ 2. ఏ క్లైమేట్ బాగా సెట్ అవుతుందో చూసుకుని అప్పుడు పెంచుకుంటారండి. అని ఇప్పుడు వాళ్ళు 900 కిలోమీటర్లు అయింది కదా, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సరే గేదెకి ఏదైనా అంటే ఏం అవుదండి. నా 2 రోజులు ఇక్కడ వచ్చింది దాని గురించి అన్నారు. వాళ్ళకి అకామిడేషన్ ఎట్లా చేశారన్న? మనం ఇక్కడ రూమ్ తీసిచ్చారు. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 4 వచ్చారు. సో బండి పాలు కూడా వాళ్ళు చూసుకుని అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్లారండి. ఎన్ని లీటర్లు గ్యారెంటీ ఇచ్చారన్న వాళ్ళు? 6 అవుతాయి అన్నమాట. 6 చూపించాం. ఆల్రెడీ చూసి చూసారండి. 6 అన్ని 10 రోజులు 12 రోజులు అయ్యి డెలివరీ అయ్యి. అంటే ఇప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలా కొంతమంది హరిబరిగా ఉండగలుగుతుంటారు. అంటే చెప్పినా సరే పాలు చూసుకోకుండా ఎత్తుకపోయారు అట్లా ఉంటారని అట్లే ఉంటారండి. దారిలో దూడలు మర్చిపోయి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారండి. ఇక్కడ ఏదో మేము మోసం చేసేవాళ్ళం. ట్రాన్స్పోర్ట్ లో దూడ మర్చిదండి గ్యారంటీగా. దూడకి గేదెకి ఆనవాళ్ళు కడతాం, దాన్ని జాగ్రత్తగా దింపుకోవాలండి. అక్కడ దింపేటప్పుడు దాన్ని ఎదురుకుంటా కట్టుకోవాలి. గేదెను ఇప్పుడు ఏంటంటే గేదెని పైన కడతారు, దూడల కింద కడతారు. వెళ్ళిన అలాగే 10 రోజులు మీకు దగ్గర వచ్చిన దగ్గర కట్టుకోండి, ఇబ్బంది ఉండదు. అంతేగాని మీరు అలా చేసేయారు ఇలా చేసి దీనింది అని ఏం మారుతామండి. దూడ మారుతారండి, అక్కడ దూడ మార్చారండి ఎవరన్నా. అది ఎంత రిస్క్ అనుకుంటున్నారండి. పాలు ఇవ్వకుండా గేదె పోతాయండి. అది అర్థం చేసుకోవాలండి రైతులు. ఏదో ఇక్కడ పడుతున్నారు కదా అని నింద్ర వేయకూడదండి. వీళ్ళు పడుతున్నారు. ఇంకా రైతు ఎలా ఉన్నాడు అనుకుంటున్నాడు. ఈ రోజు పడుతున్నామని మా మీద నిందలు వేస్తానే ఉన్నాడండి. ఇక్కడ అన్ని విధాలకి ఇన్ని చేస్తున్నా కూడా అండి, ఏదో వీళ్ళు ఇంత పెడేస్తున్నారు, చేస్తున్నారు, ఆ లాభాలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు కానండి. మేము రైతులతో తర్వాత పడి బాధలు చిన్న బాధలు కాదండి. ఎక్కడో 100కి 10 మంది మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉంటారండి. ఇప్పుడు దారిలో వెళ్తారు అన్న జాగ్రత్తగా మేము చెప్తాడు. ఇక్కడ ఆనవాళ్ళు కట్టి దోళ్ళు జాగ్రత్త అని చెప్తాం. ఓ దోణ ఫెయిల్యూర్ చేసుకుంటాడు. అయినా తెచ్చుకోమంటున్నాం. ఆల్రెడీ ఒక అతను శివుడి గేదెని తీసుకెళ్ళాడండి.
ఈ మధ్యలో కామెంట్లు పెడుతున్నాడు, పెట్టినా పర్లేదు, నాకు ఇబ్బంది లేదు, నేను తప్పు చేయలేదు, నాకు భయం లే. అంటే ఏం చేశారు? ఈయన సూడి గేదెని తీసుకెళ్ళాడండి. సూడి గేదెని తీసుకెళ్ళినప్పుడు నిండు సూడిదే, నిండు సూడికి తీసుకెళ్ళాడు. 4 రోజులు డెలివరీ. గేదెని తీసుకెళ్ళాడు, ఏం చేయాలండి, అతనికి ఈనేటప్పుడు ఏం జరిగింది అన్ని తెలుసుకున్నవాడు కానీ సూడి గేదెని తీసుకెళ్ళాలి, లేదా డెలివరీ అయిన గేదెని తీసుకెళ్ళాలి. సూడి గేదెని ఎంచుకున్నాడు, ఈనింది దోణ ఎదర పడేసుకుని నాకించుకోవాలి కదండి. దోణ మర్చింది గేదె, పాలు తీలేకపోతున్నాడు, తంతుంది దోణ మర్చిపోయి. అప్పుడు ఆడి దగ్గర నా దగ్గర ఈయన పట్టుకెళ్ళిందంటే అనుకోవచ్చు, అన్నది ఇలా జరిగిందండి, తెచ్చుకోతే మారుతాను. తెచ్చుకుని మార్చుకున్నదే దాన్ని కూడా తినం చేసుకోకపోతే మనం ఏం చేస్తామండి, దానాలు పెట్టుకోవాలి, కాల్షియం పెట్టుకోవాలి, బెల్లం పెట్టుకోవాలి, ఎందుకు చేయాలండి డైరీకి. ఎక్స్చేంజ్ చేసినా గానీ సరే సెట్ అవ్వకపోతే నాదే తప్పు, అనిల్ తప్పు, అనిల్ మోసం చేశాడు అంతే. ఆడికి మంచి చేసి ఆడు ఫోన్ ఎప్పటికప్పుడు ఫోన్ ఫస్ట్ రింగ్ ఎత్తాను, ఫోన్ అవ్వదు ఎత్తపడం ఉండదు. ఏంటంటే ఏమో అవతలకి ఏం అవసరం వచ్చిందో, మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, దానికి సమాధానం చెప్తానండి నేను. ఫోన్ ఎత్తపడం ఏ రోజు లేదండి నాకు. ఫోన్ ఎత్తి వాళ్ళకి సమాధానం చెప్తాండి, అబ్బా పలానా ప్రాబ్లం దీనికి ఎలా చేసుకోండి, సక్సెస్ అవుద్ది అంతే. సో అంటే చేసినా కానీ సరే, ఇప్పుడు అతనికి ఎక్స్చేంజ్ చేసినా సరే మళ్ళీ అయినా పెడతారండి, సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా సెట్ చేసి కూడా తెలియకండి చాలా మందికి. అంటే మెయిన్ ఏంటంటే దీంట్లో మెయిన్ అనుభవం లేకుండా ఎవరు డైరీలు పెట్టొద్దని చెప్తున్నానండి నేను. పెట్టినా ఒక 2 ఆటలతో మీకు ఒకటే చెప్తున్నానండి నేను, కొత్తగా పెడదాం అనుకున్న అవ్వాలా సరే చుట్టుపక్కల 4-5 డైరీలు తిరిగండి మీకు అక్కడ, లేకపోతే ఒక 2 రోజులు మా డైరీలు కేసి రండి, ఈ డైరీలో ఏం చేస్తున్నామో చూడండి. అంతేగాని మనం నీట్ గా ఇస్త్రీ షర్ట్లు వేసేసుకుని డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే అవదండి. వర్క్ చేయాలి, వర్కర్ లేకపోతే మనం చేసుకోవాలి. పాలు పిండుకోవాలి, అన్ని స్టూల్ వేసి పాలు పిండుతానండి. నేను ఇంతలా ఉన్నాను, నేను పెండలేను అనుకుంటారు, స్టూల్ వేసుకుని పాలు పిండుతాను. నేను మోకాడు మంచి స్టూల్ వేసుకుని పాలు పిండుకుంటాను. ఒకవేళ మా వాళ్ళు రాపుతారు, మనకి మా ఆవులప్పుడు మేము పిండేవాళ్ళు. గేదెలు వచ్చి కొద్దిగా వర్కర్లు పెంచుకున్నాక ఇబ్బంది లేదు, కానీ పాలు పిండితే వచ్చాను. మాకు సొంత గేదెలు ఉండి కదండి, 5 గేదెలు సొంత గేదెలు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను నేను. లీటర్ 75 రూపాయలకి అమ్ముతాను నేను. ఇది చేసుకోవాలని అలా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నీకు అనుభవం ఉందా లేదని అడుగుతాడు ముందు నేను. కూడా ఏమన్నా అనుభవం నాకు అర్థం అవుతుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం కట్టదు. వీళ్ళకి అనుభవం ఉంది, చేసుకోగలరని విధానం తెలుస్తుంది. అంతేగాని కొత్తగా వచ్చేసి మాకు డబ్బు ఉంది కదా అని ఒకడు అప్పు చేసేసి, ఒకడు ఒత్తులు తాగలేడు, ఒకటి తెచ్చేసి మీరు తర్వాత మామే నేరం వేయకూడదు. ఇక్కడ ఎవరో నేనే కాదండి, ఇక్కడ చాలా మంది ఉన్నాం, మేము అందరం కూడా. మీకు మంచిగా పిండింది అనుకోండి, మాకే టెన్షన్ ఉండదు. మీకు మంచిగా సక్సెస్ అయింది అనుకో, ఏ ఇబ్బంది ఉండదు మాకు. అది సక్సెస్ అవ్వకపోయి మీ ఫోన్ తో మాకు ఇబ్బంది అవుతుంది. అంతేగాని చెప్తుంటే మీరు 4-5 డైరీలు తిరిగి ఒక వారం రోజుల్లో గేదెలు పెడతారనగా మీ చుట్టుపక్కల 4-5 డైరీలు తిరిగి, డైరీ ఫామ్ లేని ఊరంటూ ఏది లేదండి ఈ రోజులో. అందరూ స్వచ్ఛమైన గేదె పాలు తాగుతున్నారండి, స్వచ్ఛమైన గేదె పాలు తాగుతున్నారండి. దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి చూసుకొని అన్ని విధాలు చూసుకోవచ్చండి. మీరు నేను ఒకటి చెప్తాను, మీరు ఇక్కడ ఉన్న డైరీలోకి వెళ్ళి నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను, పక్క డైరీ కూడా ఎలా మెయింటైన్ చేస్తాను చూడండి. ఈ విధంగా మెయింటైన్ చేస్తాను, నేను చేయగలను, దిగండి ఇందులోకి. ఇదిగోండి ఇంత గడ్డి మేట్లు పెట్టుకుని 4-5 ఎకరాల్లో గడ్డి పెట్టుకుని ఒక 4 వర్కర్స్ పెట్టుకుని ఒక 50 గేదెలు మెయింటైన్ చేస్తూ ఉన్నామండి మేము ఇక్కడ. మేము మా కష్టం కొద్ది మేము ఇందులో రూపాయలు లాభం వస్తుందని చేస్తున్నాం. మేము ఉత్తినే చేయట్లేదు, సేవ చేయడానికి రాలేదండి ఎవరికైనా. మాకు రూపాయలు లాభం వస్తుందని చేస్తున్నాం మేము బ్రతకడానికి. నాకెంతో పని చేసి వర్కర్లు నేను ఈ గేదెలు మేపుకోవాలి, నా ద్వారా ఒక 40 మంది బతుకుతారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అవుతాను, ఈ దానా కొట్లు అవుతాను, తాళ్ళు కొట్లు అవుతాను, ఈ బెల్ల వ్యాపారస్తులు అవుతాను, వీళ్ళందరూ కూడా కిరాణా కొట్టుడు అవుతాను. అందరూ కూడా ఒక్క బిజినెస్ వల్ల ఎంతమంది బతుకున్నారు మీకు తెలుసండి. ఎవరు ఉత్తినే చేసి ఉత్తినే ప్రజాసేవ చేయడానికి రాలేదండి. మేము రూపాయి లాభం చేయడానికి వచ్చాం, మీరు రూపాయి రావడానికి విధాలుగా కష్టపడండి అనేది. అందుకని లేనిపోయి నిందలు వేయద్దు. అదండి. ఇవన్నీ 14 లీటర్లు అవుతాయండి. అన్ని కూడా సూడు బర్రెలు ఉన్నాయి, ఇన్ని ఏమో అందులో ఉన్నాయండి. ఆ షెడ్లు అన్ని కూడా ఒక వారం 10 రోజులు అండి. చూసుకోమంటున్నానండి, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ మనకి రూమ్స్ ఉన్నాయి, అన్ని విధాలు చూసుకోమంటున్నామండి. మేము ఏ విధాన్ని గట్టి పెడుతున్నాడు, ఇక్కడ అనిల్ దగ్గరికి వెళ్ళాం, ఏ విధాన్ని గట్టి పెడుతున్నాడు, చాప్ కట్ట ఉందా, చాప్ చేస్తున్నాడు లేదా, దానాలు ఏ విధంగా పెడుతున్నాడు, ఈనిందానికి ఏం పెడుతున్నాడు, ఏనందానికి ఏం పెడుతున్నాడు, అన్ని చూసుకోమంటున్నాడు. ఇప్పుడు చాప్ చేసి చేయడం వల్ల యూజ్ ఏంటంటే చాప్ వేస్టేజ్ అవుదండి, మెయిన్ వేస్టేజ్ అవుదండి. వేస్టేజ్ మనకు పెంట పెరిగిపోదండి పొలం, మనకి ఇక తింటే ఆరోగ్యంగా ఉంటాయండి, పాలు కూడా బాగా పెరుగుతాయి. అయితే మీరైతే మాత్రం చాప్ చేసేయమని చెప్తారన్న? చాప్ చేసేయమని చెప్తాను. 1-2 గేదెలు అనుకున్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి చాప్ కట్టర్ పని ఉండదండి, అది ఇంకా వాళ్ళు బర్డన్ అయిపోతుంది అంతా, మళ్ళీ ఖర్చు చాప్ కట్టర్ అంతా. అంటే ఒక 10 గేదెలు అట్లుంటే మాత్రం పెట్టుకోవడం బెటర్.
సో చూసుకోవచ్చు అనిల్ డైరీ ఫామ్ దగ్గర గేదెల అమ్మకానికి ఉన్నాయి. ముర్రా జాతి గ్రేడ్ ముర్రా బన్నీ జాఫరాబాద్ క్రాస్ గేదెలు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని వస్తే ఇంకా బెటర్ అనేసి కూడా అనిల్ అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్కు కాంటాక్ట్ చేసుకుని 9912167572 ఆ నెంబర్కి ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్ కూడా అవైలబుల్ ఉంది. వీడియో కాల్ చేసి రావచ్చు బయలుదేరి ముందు మనం. ఓకేనా, థ్యాంక్ యూ.